ప్రభువునందు ప్రేమించబడిన మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేరిట మీకు మా శుభాలు. ప్రతిరోజు మన జీవితంలో ఎదురవుతున్న ఎన్నో సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవాలంటే అనుదినం మనకు దేవుని యొక్క కృపావార్త ఎంతో అవసరం. మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఎన్నో వాగ్దానాలు, ఎన్నో కృపావార్తలు, ఎన్నో ఆదరణ కలిగించే ఈ వాగ్దానాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం నుండి ఈ దిన వాగ్దానాన్ని చూద్దాం. అది మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఆమెన్. అయితే ఈరోజు వాక్యం మనకు మనుషుల శక్తినో లేదా లోకంలో ఉన్న అదృష్టాలను చూపించడం లేదు కాదు, కానీ మనల్ని సృష్టించిన మన సజీవుడైన దేవుని యొక్క అధికారాన్ని, అంటే ఆయన సర్వాధికారాన్ని మాత్రం తెలియజేస్తుంది. వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. ఈ లోకంలో మనుషులందరూ అనుకుంటారు వారికి కలిగిన ఐశ్వర్యమో ఘనతో గొప్ప ఏదైనా, వారికున్న ఏ స్టేటస్ అయినా అది వారు కేవలం వారి తెలివితేటల వలనో, వారి కష్టం వలనో, లేదా వారి వల్లే మొత్తం వచ్చిందనో, కేవలం వారు అనేదే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ లేఖనం ఏం సెలవిస్తుందంటే, సమస్త వనరులకు మూలాధారం దేవుడే. ఒకరికి ఐశ్వర్యం ఇవ్వాలన్నా లేదా వారిని దరిద్ర్యంలో ఉంచాలన్నా కూడా అది దేవునికి మాత్రమే సాధ్యం. లోకంలో ఉన్న సమస్త సంపదలు, హెచ్చింపులు, తగ్గింపులు అన్నీ కేవలం దేవుని హస్తంలో మాత్రమే ఉన్నాయి. ఆయన అనుమతి లేకుండా ఎవ్వరి జీవితంలో ఏది సంభవించదు. అయితే దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే యోబు జీవితం. యోబు తూర్పు దిక్కున ఉన్న వారందరిలో మహా ఐశ్వర్యవంతుడు. కానీ దేవుడు అనుమతితో ఒక్క రోజులోనే తన ఆస్తి అంతటిని కోల్పోయి తీవ్ర దారిద్ర్యంలోకి వెళ్ళిపోతాడు. అయినా యోబు ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని. ఎందుకంటే సమస్త సంపదలకు మూలాధారం దేవుడే అని యోబుకు తెలుసు. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మరలా యోబును ఆశీర్వదించి అతనికి పూర్వం ఉన్న వాటన్నిటికంటే రెండింతల ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితంలో ఐశ్వర్యమైన దారిద్ర్యమైన సమస్తం ఆయన సార్వభౌమాధికారంలోనే ఉన్నాయని ఈ ఉదాహరణ మనకు తెలియజేస్తుంది. అయితే రెండవదిగా, కృంగు చేసేది లేవనెత్తేది ఆయనే. ఎవరైతే తమ స్వబుద్ధిని స్వశక్తిని చూసుకొని గర్వంతో నా వల్లే నేనే అనుకొని దేవునికి దూరంగా బతుకుతారు, అలాంటి వారందరినీ దేవుడు ఖచ్చితంగా కృంగజేస్తాడు. మనకు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే రాజైన నెబుకద్నెజరు. దేవుడు ఎలా కృంగదీశాడో ఆయన్ని మనకు బాగా తెలుసు. ఆయన కట్టించిన సామ్రాజ్యాన్ని చూసుకొని ఇదంతా నా బలము, ఇదంతా నా వల్లే, ఈ వైభవం కొరకునే, ఈ వైభవం అంతా నా వల్లే, ఇది నేను కట్టించాను, నేను తప్పితే ఇంకెవరు లేరు ఇంత గొప్పవాడు అని గర్వంతో విరవీగినప్పుడు దేవుడు ఒక్క క్షణంలో అతని రాజ్యాన్ని తీసేస్తాడు. బుద్ధిహీనుడిగా అతన్ని మార్చి అతని అడవి జంతువుల మధ్య గడ్డి తినేలా కృంగజేస్తాడు. దేవుని సార్వభౌమాధికారాన్ని ఒప్పుకునే వరకు అతను అలాగే ఉండిపోతాడు. రెండవదిగా, లేవనెత్తువాడు. దీనికి ఉదాహరణ హన్నా జీవితం. హన్నాకు పిల్లలు లేరని పెనిన్నా ఆమెను ఎంతో ఘోరంగా అవమానిస్తుంది, నిందిస్తుంది. తనకు పిల్లలున్నారు, హన్నాకు పిల్లలు లేరని ఆమెను ప్రతిదినం వేధిస్తుంది. మానసికంగా ఎంతో కృంగిపోతుంది హన్నా హృదయం ఎంత విరిగిపోతుందంటే చెప్పుకోలేని స్థితికి వస్తుంది. ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉన్న ఆమె దేవుని మందిరంలో కూర్చొని కన్నీరు కారుస్తుంది. మనుషులు ఆమెను అంతగా కృంగ తీసినా, అవమానించినా, బాధ పెట్టినా సమస్తాన్ని శాసించే దేవుడు ఆమె ప్రార్థన వింటాడు. విని ఆమె గర్భాన్ని తెరిచి ఇశ్రాయేలుకే గొప్ప ప్రవక్త అయిన సమూయేలుని ఆమెకు అనుగ్రహిస్తాడు. ఆమె సమాజంలో ఎంతో ఉన్నతంగా లేవనెత్తాడు ఆమెని. మనుషులు నిన్నెంత కృంగదీయాలని చూసినా నిన్ను పైకి లేవనెత్తే సర్వాధికారం మాత్రం కేవలం దేవునికి మాత్రమే ఉందని హన్నా జీవితం మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, మన జీవితంలో నష్టాలైనా, లాభాలైనా, హెచ్చింపైనా, తగ్గింపైనా సమస్తం యెహోవా చేతుల్లోనే ఉంది. మనుషుల మాటలను బట్టి కానీ, తాత్కాలిక పరిస్థితులను బట్టి కానీ మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే నిన్ను కృంగదీసే అధికారం లోకానికి లేదు, నిన్ను లేవనెత్తే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంది. ఈ రోజంతా ఈ గొప్ప దైవిక సత్యాన్ని మన హృదయాల్లో ఉంచుకొని తన సార్వభౌమాధికారానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. సమస్తాన్ని కృంగజేసేది లేవనెత్తేది నీవే నాయన అని ఈరోజు మాకు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి.
వాక్యం వింటున్న వారి కుటుంబ జీవితాల్లో మీ సార్వభౌమ అధికారాన్ని ప్రకటించండి. ఎవరైతే పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నారో వారిని నీ కృపతో ఇప్పుడే పైకి లేవనెత్తండి. లోకపు శక్తులను ఇబ్బందులను చూసి భయపడకుండా సమస్తాన్ని శాసించే నీ హస్తానికి వారు సమర్పించుకునే దానికి సహాయం చేయండి. నీ పరిపాలనలో నీ బిడ్డలకు నెమ్మదిని దయచేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.